ప్రకృతిలో చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అయితే యాదృచ్ఛికంగా తాటి చెట్టు జుబి చెట్టు రెండు పక్కపక్కగా మొలకెత్తడం, తాటి చెట్టు మొదలను కనిపించనీయకుండా జుబి చెట్టు మొదలు కప్పివేయడం చూస్తే సరదాగానే ఉంటుంది. ఈ రెండు చెట్లు ఒకదాన్ని అనుకుని మరొకటి పెరుగుతూ వచ్చాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కావలి రూరల్ మండల పరిధిలోని సిరిపురం గ్రామ వ్యవసాయ భూములకు వెళ్తే జుబి చెట్టు కొస్త నుంచి తాటుమాని పెరిగిన దృశ్యాన్ని చూడండి. ఇదేమి వింత కాకపోయినా ప్రకృతిలో ఒక పారసత్వపు పెనవేత కాదనలేము. కావలి కచ్చరమిట్టలోని సత్య సువార్తిక ప్రార్థన మందిరంలో యేసును గురించి విశ్వాసులు ప్రార్థనలు నిర్వహించారు. విశ్వాసులు యేసుని స్తుతించారు. సంవత్సరం పొడిగించినా సరే నేను దేవుని కొరకు జీవిస్తాననే సంతోషంతో తృప్తికరమైన ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తాడు. కానీ పరిపూర్ణ రక్షించబడిన వ్యక్తికి ఏమంటారంటే, అయ్యో అప్పుడేనా వెళ్ళిపోతున్నానే, మనవరాలున్నారు, కుమారుడు కోడలు ఉన్నారు, ఎలా వెళ్ళిపోవాలి, వారికి పోషణ ఎట్లా, వారి జీవితం ఎలా అందిస్తారు వాళ్ళు అనేటువంటి బాధ వేదన ఉండదు. పరిపూర్ణ రక్షితలో అలాంటి బాధ ఉండదు. పరిపూర్ణమైన రక్షణ ఇచ్చిన కొరకే క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి తన ప్రాణం దాంట్లో అర్పించాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. చూచారా, ఏంటి గుర్తొచ్చింది? మనం నా కాలము సమీపించేస్తా ఉంది, ఇంకెంత కాలము జీవిస్తాను మనం చూడండి. కాబట్టి పరిపూర్ణముగా రక్షించబడిన నిమిత్తమై దేవుడైనటువంటి యెహోవా తన కుమారుడు యేసుక్రీస్తును భూలోకానికి పంపించి ప్రియులారా తన ప్రాణమును దానముగా చేశాడు. అనగా మానవుని పాపమును క్షమించుట కొరకు దేవుడు తన కుమారుని పంపించాడు. మనుషుడు ఏదైనా మోయవచ్చును కానీ పాప భారాన్ని మోయలేడు. కావలి కచ్చరమిట్టలోని హోసన్న మందిరంలో ఆదివారం విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభు నామమును విశ్వాసులు కీర్తించారు. పరమ తండ్రి 2007లో కురిసిన భారీ వర్షాలకు ఉప్పురోడ్డు వద్ద పిల్లివాగుపై నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. 10 రోజుల పాటు చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాలతో సంబంధం లేకుండా పోయింది. దేల్దంకి మండలం చామాదుల చీలు రోడ్డుకు సమీపంలోని పిల్లివాగు ఆక్రమణలకు గురవటం వల్లనే వంతెన కొట్టుకుపోయిందని ఆనాడు అధికారులు సైతం అంగీకరించారు. ఇప్పటి పరిస్థితిని అవలోకిస్తే పిల్లివాగుకు అటు ఇటుగా ఉన్న రైతాంగం వాగును చెరిసొగం చేసుకుని తమ కయ్యిల్లో కలిపేసుకున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది వర్షాధారిత వాగు. ఇప్పుడు కొన్ని చోట్ల అసలు పిల్లివాగు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఇది మొత్తంగా జరిగితే భవిష్యత్తులో ఇక్కడ వాగుండేదని దాన్ని పిల్లివాగు అనేవారిని తర్వాత తరానికి చెప్పుకునే వీలు కూడా ఉండదు. కావలి రూరల్ మండలం చలంచుల గ్రామంలో దోబీ ఘాట్ నిర్మించారు. బోర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు మోటార్ ఏర్పాటు చేయలేదు. కరెంటు కనెక్షన్ మోటార్తో పాటు దోబీ ఘాట్ కు పూర్తి సౌకర్యాలు కలగచేయాలని దుస్తులుతికే సామాజిక వర్గం విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి శాంతినగర్లోని రాజు రోజమ్మ మెమోరియల్ చర్చిలో ఆదివారం విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభువును విశ్వాసులు స్తుతించారు. आराधना
మన ప్రభు మన కన్నీరు తుడిచిన దేవుడు. కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాల వెనకవైపు ఉన్న తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విశ్వాసులు పాల్గొని దేవుని వ్యాఖ్యను విన్నారు. కావలి ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలోని రెడ్ క్రాస్ లో కావలి వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదానం జరిగింది. పలువురు ముస్లింలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని కావలి వాయిస్ ఆఫ్ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మొఘల్ సలీం బేగ్ నిర్వహించారు. ఇందులో రెడ్ క్రాస్ బాధ్యులు తనీరు మల్యాద్రి, దాంశెట్టి సుధీర్ నాయుడు, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి బ్లడ్ బ్యాంక్ నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కావలి వాయిస్ ఆఫ్ ముస్లిమ్స్ మైనారిటీ అధ్యక్షుడు మొఘల్ సలీం గారి ఆధ్వర్యంలో 40 మంది ముస్లిం యువకులు ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి పేరు నమోదు చేసుకుని ఉన్నారు. ముస్లిం యువకుల్లో కానివ్వండి, మిగతా వర్గాల్లో కానివ్వండి, బ్లడ్ మీద ఒక మంచి అవగాహన తీసుకొచ్చి బ్లడ్ ఇస్తే 10 మందికి కూడా మనం ఉపయోగపడిన వాళ్ళు అవుతాం అనే అవేర్నెస్ తీసుకురావడం కోసం మొఘల్ సలీం గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఎంతో మంది హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, గర్భం తర్వాత వాళ్ళు ప్రసవించేటప్పుడు బ్లడ్ అవసరమైన కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలో ముస్లిం యువకుల మొత్తాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం మిగతా అందరికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ముస్లిం యువకులందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ వైపు ఎక్కువగా మోటివేట్ అయ్యి అందరు సమాజంలో అందరు యువతులకి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి వాళ్ళందరికీ కూడా మా బ్లడ్ బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తంలో కూడా బ్లడ్ బ్యాంక్ గురించి మా ప్రవక్త గారు వివరణ చెప్పారు. ఒకరు సహాయం పడాలంటే అవసరం ఉన్నప్పుడు ప్రాణికి మేము ఎంత మా వరకు మేము వాళ్ళకి సహాయపడతాం చేయాలి అని మా ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలుపుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు మేము కూడా మా భాగంగా మేము దీంట్లో కోరుకుంటున్నాం. నా పేరు షేక్ రషీద్ అహ్మద్, జామియా మసీద్ మౌలవి గారు. ముస్లిం యువకులు చాలామంది బ్లడ్ డొనేషన్ అంటే భయపడిపోతున్నారు. వీళ్ళకి అవగాహన లేక బ్లడ్ డొనేషన్కి వెనుకడుగు వేస్తున్నారు. వీళ్ళందరిలో ప్రోత్సాహం ఇచ్చి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎంత ఉపయోగం తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఇవాళ చేపట్టాము. చాలాలోంచి చేయాలనుకుంటుంటే వాయిదా పడుతూ వచ్చింది, ఇవాళ కుదిరింది. దాదాపు వివిధ మసీదుల్లో 40 మంది యువకులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. వీళ్ళంతా ఇవాళ 10 గంటలకు వస్తున్నారు. వీళ్ళ చేత బ్లడ్ డొనేషన్ చేయించి ముస్లిం యువకుల్లో ప్రోత్సాహం కల్పించి బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత, దాని లాభాలు తెలియజేయడానికి మాత్రం ఈ కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేశాం.